నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 147 సిక్స్త్ స్టాంజా 147వ కీర్తన 6వ చరణం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు వారు దీనులను లేవనెత్తి దేవుడు. దీనులు అనగా సామ్స్ 146 verse 7 to 9, 146వ కీర్తన 7వ చరణం నుండి 9వ చరణం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో బాధపరచబడువారు, ఆకలిగొనిన వారు, బంధింపబడిన వారు, గ్రుడ్డివారు, కృంగినవారు, ఇలా పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు, ఇట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమాజం ఒకవేళ పట్టించుకోకపోవచ్చు, కానీ కలుగు చేసినటువంటి దేవుడు నిశ్చయముగా అట్టి వారిని ఆయన లేవనెత్తేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, ద సెకండ్ బుక్ ఆఫ్ ద కింగ్స్ చాప్టర్ 4 verse 1 to 7, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ప్రవక్తల శిష్యుల్లోని ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ క్రింద వచనాల్లో అతడు ఆమె చెప్పినటువంటి సంగతులను విని ఆమెకు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవును నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకను పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పారు. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లల బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ, రెండవదిగా తన భర్త లేక, మూడవదిగా తాను కలిగి ఉన్న 2 కుమారులను కూడా పోగొట్టుకోవలసిన లేక దాసులుగా ఉండుటకే అప్పులు వారు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ సందర్భంలో ఆమె తన స్థితిని దేవుని సేవకుని ఎదుట తెలియపరిచినప్పుడు దైవజనుడు ప్రభు ఆత్మ నడిపింపు చేత ఆమెకి ఇచ్చినటువంటి దేవుని మాటను బట్టి ఆమె చేసిన కారణం, ఆమె ఉన్నటువంటి ఆ స్థితి నుండి దేవుడు ఆమెను విడిపించారు. అంతేకాక తానును తన పిల్లలను బ్రతుకుటకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని దేవుడు వారి కొరకు జరిగించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మీరు కలిగి ఉన్నటువంటి స్థితి ఏదైనప్పటికీ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు. ఇట్టి దీవెనలకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రతి స్థితిగతులు తెలిసినటువంటి మీరు నిశ్చయముగా మమ్మల్ని లేవనెత్తే దేవుడు ఉన్నందుకు స్తోత్రం. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించి మేలు కలుగు చేసి ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను మీరు దీవించండి. ఎవరు ఏ విధమైన అవస్థల్లో ఉన్నా నిశ్చయముగా వారికి విడుదల కలుగునుగాక, ఆశీర్వాదం వారికి కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవని దీవెన, నెమ్మది, సమాధానం మా ప్రియులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అయితే మీరు పొంది మేలు మాతో పంచుకునండి.
ఈ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.